చేయండి. సెప్టెంబర్ 30న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే PDSU 50 వసంతాల సభను జయప్రదం చేయండి. PDSU 50 వసంతాల సభను జయప్రదం చేయండి. PDSU 50 వసంతాల సభను జయప్రదం చేయండి. జోహార్ జార్జ్ రెడ్డి, జోహార్ జోహార్. అమర్ హై జార్జ్ రెడ్డి, అమర్ హై అమర్ హై. చూడండి విద్యార్థి మిత్రులారా, PDSU 50 వసంతాల సభని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో వేలాది మంది విద్యార్థులతో భారీ సభను నిర్వహించబోతా ఉన్నాం. PDSU పుట్టుక 50 ఏళ్ల సందర్భంగా PDSU 50 వసంతాల సభని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. PDSU ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమైన నాటి నుండి 1974 అక్టోబర్ 12-13 నుండి 2024 అక్టోబర్ 12-13 వరకు PDSU 50 వసంతాలు నిండబోతా ఉన్నాయి. ఈ 50 వసంతాల కాలంలో PDSU అలుపెరగని పోరాటాలు నిర్వహించి విద్యార్థులకు అండగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, మహిళల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ విద్యార్థులకు అండగా అనేక పోరాటాలు నిర్వహించి స్కాలర్షిప్ల కోసం గొంతెత్తి అనేక ఉద్యమాలు నిర్వహించడం అనేది జరిగింది. అవినీతికి వ్యతిరేకంగా, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా, కుల వివక్షతకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలను తీసుకొని PDSU గమనంలో చలనంలో 50 ఏళ్ల కాలం నుండి విద్యార్థులని పోరాటాల్లోకి మలిపి ఇవాళ 50 ఏళ్ళు గడిచిపోయినటువంటి సందర్భం ఆసన్నమైంది. కాబట్టి PDSU శాస్త్రీయ విద్యా విధానాన్ని కోరుకొని PDSU శాస్త్రీయ విద్యా విధానంతో పాటు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలని, అదేవిధంగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణని వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ PDSU అలుపెరగని పోరాటాలను కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది కనుక ఈ జార్జ్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఉత్తేజకరమైనటువంటి నినాదంతో జీనా హైతో మరణాసీకో కదం కదం పర్ లడనాసీకో అనేటటువంటి నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో మూలన PDSU విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు 18 రాష్ట్రాలకి విస్తరణ చెంది ఆల్ ఇండియా PDSUగా అక్టోబర్ 1వ తేదీన ఆవిర్భావం చెందబోతా ఉన్నది కనుక ఈ సభకు PDSU నిర్వహించేటటువంటి సభకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం.